నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ రేపు జిన్పింగ్తో భేటీ అవుతారు. సార్, ట్రంప్ చైనా పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి? అమెరికా అండ్ చైనా ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటి సార్? అంటే ఫస్ట్ ఇష్యూ ట్రేడ్ ఇష్యూ. ఈ రెండు దేశాల మధ్య ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక సెకండ్ టైం ట్రేడ్ రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి. మీకు ఉదాహరణకు 2016లో చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అమెరికా, చైనీస్ ఎఫ్డిఐ ఇన్ అమెరికా $27 billion, టు బి ప్రిసైజ్ $27.4 billion. సో అది ఇప్పుడు 2026 వచ్చే వరకు యాన్యువల్ Chinese FDI in United States declined to $589 million. అంటే నియర్లీ 90% తగ్గింది. ద చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అమెరికా 10 ఏళ్ల పీరియడ్లో 90% తగ్గింది. అంటే రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అలాగే మీకు 2025లో చైనా అమెరికా ట్రేడ్ $550 billion. మనతో పోలిస్తే చాలా ఎక్కువ, 4 to 5 times ఎక్కువ. కానీ ఈ $550 billion కూడా వాస్తవంగా 19% రిడక్షన్. సో ట్రంప్ వచ్చాక చైనా అమెరికా బైలేటరల్ ట్రేడ్ తగ్గింది, చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎఫ్డిఐ తగ్గింది, రెండు దేశాల మధ్య ట్రేడ్ రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి. దాంతోపాటు ఒకరిపైన ఒకరు ట్రేడ్ వార్ కూడా నడిపారు. మొదలు ట్రంప్ కాస్త 145% టారిఫ్ విధించి దాన్ని 240 చేస్తాను బెదిరించాడు. చైనా వాళ్ళు వెంటనే రేర్ ఎర్త్ సప్లైస్ ఆపారు. రేర్ ఎర్త్ సప్లైస్ లేకుండా మోడర్న్ ఇండస్ట్రీ ఏది ఉండదు. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ చిప్స్, ఇలా అన్నిట్లలో కూడా ఈ రేర్ ఎర్త్ అవసరం. సోలార్ టెక్నాలజీస్. సో ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ అండ్ ప్రొడక్షన్లో 80% దాకా చైనాదే. సో అందువల్ల చైనా ఎప్పుడైతే రేర్ ఎర్త్ ఆపాడో అమెరికా ఇబ్బందులు పడ్డది. దాంతోపాటు చైనా అమెరికా నుంచి పెద్ద ఎత్తున సోయాబీన్ కొంటది. సో సోయా రైతులు అమెరికాలో మీకు ట్రంప్ కన్జర్వేటివ్ సపోర్ట్ బేస్. సో ఎప్పుడైతే చైనాలో పోర్క్ ఇండస్ట్రీ చాలా పెద్దది, దాని కొరకు పెద్ద ఎత్తున వాటికి ఫీడ్ కొరకు చైనా సోయా కొంటది. ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే సోయాబీన్లో 60% చైనా కొంటది. అంత పెద్ద బయర్. సో ఎప్పుడైతే అమెరికా దగ్గర కొనకుండా బ్రెజిల్ దగ్గర, ఇతర సౌత్ అమెరికన్ కంట్రీస్ దగ్గర చైనా కొనడం మొదలుపెట్టారో అమెరికన్ ఫార్మర్స్ దెబ్బతినడం మొదలుపెట్టారు. అలా మీకు దానికి కౌంటర్గా ఇప్పుడు అమెరికాలోని ఎన్విడియా కంపెనీ, ఇది ప్రపంచంలో ఎవరు చిప్స్ తయారు చేయాలి, ఎవరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి టెక్నాలజీ తయారు చేయాలంటే ఎన్విడియా చిప్స్. చైనాకు ఇలాంటి మోస్ట్ మోడర్న్ చిప్స్ అమ్మడాన్ని అమెరికా ట్రంప్ ఆంక్షలు పెట్టాడు. సో ఇలా పరస్పరం ఒకరిపైన ఒకరు ట్రేడ్ వార్ జరుపుకుంటూ వచ్చారు. అందువల్ల ఇప్పుడు ఈ ట్రేడ్ వార్లో ఏమైనా వెసులుబాటు ఉంటుందా అనేది మొదటి డైమెన్షన్. అంటే ఎంత మేరకు ఎవరు ఎవరికి అంగీకరిస్తారు అని. సో ఇక రెండవది తైవాన్ ఇష్యూ. సో తైవాన్ అనేది హిస్టారికల్గా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఏర్పడ్డ రోజు, బీజింగ్ రాజధానిగా, అప్పటి వరకు ఆ దేశాన్ని పాలిస్తున్న కుమింగ్టన్ పాలకులు తమ అనుచరులతో కలిసి తైవాన్ వెళ్ళిపోయి అక్కడ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చాలా కాలం కొంతకాలం, చాలా కాలం కాదు కానీ ఈ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వమే అసలైన చైనా ప్రభుత్వంగా గుర్తించారు. కానీ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్ట్రాంగ్గా ఎమర్జ్ కావడంతో తప్పలేదు ప్రపంచానికి. సో దాన్ని తైవాన్గా పిలుస్తారు, దీన్ని చైనాగా పిలుస్తారు. సో చైనా అనేది ఏంటంటే అది తైవాన్ మా దేశంలో భాగమే, సో అది వేరే దేశం కాదు అని చైనా అంటారు. అంటే దీన్నే వన్ చైనా పాలసీ అంటారు. ప్రపంచంలో అమెరికా, ఇండియా, ప్రపంచంలో అత్యధిక దేశాలు వన్ చైనా పాలసీని అఫీషియల్గా గుర్తిస్తాయి. ఈవెన్ మన దేశమైనా, ఈవెన్ అమెరికా అధికారిక విధానమైన చైనాలో భాగమే తైవాన్. కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీగానే పనిచేస్తుంది. సెపరేట్గా ఎలక్షన్స్ ఉంటాయి, సెపరేట్గా మిలిటరీ బడ్జెట్ ఉంటుంది, మీకు ఆ దేశానికి
అవసరమైనటువంటి ఆయుధాలను అమెరికా అందిస్తుంది, ఇతర దేశాలతో ట్రేడ్ ఉంటుంది, కానీ అధికారికంగా మాత్రం గుర్తించదు. చైనా కూడా ఈ స్టేటస్ కోను కాపాడుకుంటూ వచ్చింది. అంటే అఫీషియల్గా ఎవరు గుర్తించరు, అన్అఫీషియల్గా అది స్వతంత్ర దేశంగా ఉంటుంది. ఈ స్టేటస్ కో బ్రేక్ కావడం ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు. బట్ చైనా అడపా అంటుంది, మా బల ప్రయోగం ద్వారానైనా తైవాన్ను చైనాలో కలుపుకుంటామని. సో అడపా అమెరికా కూడా తైవాన్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతుంటుంది. సో ఆ రెండు దేశాల మధ్య ఇది ఒక టెన్షన్గా మారిపోతుంది. కానీ ఎవరు కూడా ఒక అడుగు ముందుకేసి క్రైసిస్ను ప్రెసిపిటేట్ చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. సో ఇప్పుడు తైవాన్కు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారీ ఎత్తున ఆయుధ సప్లై $17 బిలియన్, అంటే తైవాన్ ప్రభుత్వం $25 బిలియన్ మోడర్నైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ టేకప్ చేసింది. దాంట్లో $17 బిలియన్ అమెరికా మోడర్న్ ఆయుధాలు ఇస్తానంటోంది. చైనా దాన్ని అపోజ్ చేస్తుంది. సో అందువల్ల సెకండ్ ఫ్యాక్టర్ తైవాన్. సో ఈ తైవాన్ గురించి ఏం మాట్లాడినా చైనా స్పష్టం చేసింది, ఈవెన్ ట్రంప్ పర్యటనకు ముందు, తైవాన్ ఇస్ ద రెడ్ ఫ్లాగ్, మీరు దానిపైన ఒక్క మాట మాట్లాడినా అంగీకరించే ప్రసక్తే లేదు అని. సో అందువల్ల చూడాలి ఇప్పుడు ట్రంప్ మరి తైవాన్ గురించి ఏమైనా మాట్లాడతాడా లేడా అనేది చూడాలి. సో అది సెకండ్ ఇష్యూ. థర్డ్ ఇష్యూ జియో పాలిటిక్స్. ఇప్పుడు ఇరాన్ ఉంది. ఇరాన్ విషయంలో అమెరికా వైఖరి, చైనా వైఖరి భిన్నంగా ఉంది. చైనా ఇరాన్కు చాలా సన్నిహిత దేశము. ఇరాన్లో పెద్ద ఎత్తున చైనా ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇరాన్ పైన అమెరికా శాంక్షన్ తర్వాత ఇరానియన్ ఆయిల్లో 90% చైనానే కొంటుంది. చైనా ఇస్ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ శాంక్షన్ చీపర్ ఇరానియన్ ఆయిల్. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ద్వారానే చైనాకు రావాల్సిన ఆయిల్ రావాలి. సో అందువల్ల ఇరాన్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, పీస్ఫుల్ ఎగ్జిస్టెన్స్కు చైనా కట్టుబడి ఉంటూనే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయాలన్నది చైనా డిమాండ్. చైనా మరి ఉండాల్సినంత దూకుడుగా ఇరాన్ పైన లేదు కదా అనే విమర్శ. కానీ చైనాకు ఇరాన్ ఒక్క దేశంతోనే రిలేషన్స్ లేవు. సౌదీ అరేబియాతో, యుఏఈతో కూడా రిలేషన్స్ ఉన్నాయి. ఆ మాటకొస్తే సౌదీ అరేబియాకు ఇరాన్లకు మధ్య ఒప్పందం బీజింగ్ వేదికనే కుదిరింది. సో అమెరికా శత్రుదేశమైన ఇరాన్, అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియాల మధ్య ఒప్పందం బీజింగ్ వేదిక నడిచింది. అందువల్ల చైనాకు ఇరాన్ ఒక్కటే క్లోజ్ కంట్రీ కాదు. సో మిడిల్ ఈస్ట్లో ఇతర దేశాలు కూడా అమెరికాతో ఎంత సన్నిహితంగా ఉన్నా చైనాతో కూడా సన్నిహితంగా ఉంటారు. ఎందుకంటే సౌదీ అరేబియా అమెరికాకు శాటిలైట్ కంట్రీ. కానీ అమెరికాలో షేల్ రెవల్యూషన్ తర్వాత అమెరికా ఈజ్ నో లాంగర్ అన్ ఎనర్జీ ఇంపోర్టింగ్ కంట్రీ, ఇట్ ఇస్ అన్ ఎనర్జీ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. అంతే ట్రంప్ ఎన్నోసార్లు చెప్పాడు, మాకేమి రాదు, అరకెల ఆయిల్ రాదు మిడిల్ ఈస్ట్ అని. సో సౌదీ అరేబియా ఇప్పుడు ఎవరికి అమ్ముకోవాలి ఆయిల్? చైనాకి అమ్ముకుంటుంది. సో చైనా ఇస్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ సౌదీ ఆయిల్. సో అందువల్ల చైనాకు ఇతర గల్ఫ్ నేషన్స్ కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ చైనా, అంటే తమ మిత్రులైన ఇరాన్కు గల్ఫ్ దేశాల మధ్య వార్, స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ బ్లాక్ కావడం వల్ల తనకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ చైనా ఇరాన్ వార్ని ఎండ్ చేయాలి తొందరగా అని. ఆమె సీజ్ ఫైర్ కూడా ముందు పాకిస్తాన్ మీడియేషన్ అని ట్రంప్ అధికారికంగా చెప్పాడు, చైనా క్రెడిట్ ఇవ్వక దచ్చుకోక. తర్వాత టీవీ ఛానళ్ళ వాళ్ళు అడిగితే చైనానే దీని చొరవ చూపిందని కూడా అన్నాడు. సో అందువల్ల ఇరాన్ వార్ ఆపడానికి అమెరికాను, ట్రంప్ను ఒత్తిడి చేయగలిగే సత్తా ఒక చైనాకే ఉంది. ఇరాన్ విషయంలో ఇరాన్నైనా ఒప్పించగలిగే సత్తా చైనాకే ఉంది. పాకిస్తాన్ ఓన్లీ పోస్ట్ మ్యాన్, ఇటు నుంచి అటు లెటర్, అటు నుంచి ఇటు లెటర్ ఇస్తుంది. పాకిస్తాన్ చెప్తే ఇరాన్ ఏమీ వినాలన్న రూల్ లేదు, పాకిస్తాన్ చెప్తే ట్రంప్ వినాలన్న రూలే లేదు. కానీ చైనా అలాంటి కంట్రీ కాదు. చైనా ఇస్ బీయింగ్ ఎ పవర్ఫుల్ నేషన్, ఇట్ కెన్ హ్యావ్ ఇట్. అందువల్ల జియో పాలిటిక్స్లో చైనాకు ట్రంప్ ఇరాన్ వార్ ఒకటి. అలాగే రష్యాకు చైనాకు మధ్య ట్రంప్ దూకుడు తర్వాత ఫ్రెండ్షిప్ గణనీయంగా పెరిగింది. ఈవెన్ ఉక్రెయిన్ వార్ విషయంలో కూడా చైనా చాలా ప్రొయాక్టివ్గా రష్యాకు మద్దతు ఇచ్చింది. చైనా రష్యాల ఫ్రెండ్షిప్ అనేది లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అన్నారు. ఇది ట్రంప్ జియో పొలిటికల్ స్ట్రాటజీకి కంప్లీట్ రివర్స్. ట్రంప్ ఏమనుకున్నాడంటే రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ ద్వారా చైనాను ఎదుర్కోవాలన్నది ట్రంప్ లక్ష్యం. రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అంటే ఏంటంటే, కిస్సింజర్ డిప్లొమసీ అంటారు, అమెరికాకు చైనాకు
మీకు ఉత్తర దక్షిణ ధృవాలుగానే ఉండేది. అమెరికాకు సోవియట్ యూనియన్ పడేది కాదు, అమెరికాకు చైనాకు కూడా పడేది కాదు. కానీ సోవియట్ యూనియన్కు చైనాకు డిఫరెన్సెస్ వచ్చిన సమయంలో 1970s హెన్రీ కిస్సింజర్ అమెరికన్ ఫారిన్ పాలసీకి ఓ కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. శత్రు మిత్రుడు అనే కారణాన మనము చైనాను కలుపుకొని సోవియట్ యూనియన్ను ఐసోలేట్ చేయాలి అనే పాలసీని తీసుకున్నాడు. దీన్నే కిస్సింజర్ డిప్లొమసీ అంటాడు. ఇందులో రహస్య పాత్ర పాకిస్తాన్ ప్లే చేసింది. హెన్రీ కిస్సింజర్ చైనా వెళ్ళాడు, తర్వాత ప్రెసిడెంట్ నిక్సన్ వెళ్ళాడు. అప్పటి నుంచి అమెరికా చైనా రిలేషన్స్ గణనీయంగా పెరిగి ఇవాళ రెండు కంట్రీస్ ఒక లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్గా ఎమర్జ్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్, ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు, రష్యా అంత స్ట్రాంగ్ పవర్ కాదు, ఇప్పుడు అమెరికాకు కాంపిటీటర్గా చైనా వచ్చింది కనుక చైనాను ఐసోలేట్ చేయడానికి రష్యాను కలుపుకొని పోవాలి అనేది ట్రంప్ లక్ష్యం. అందుకే మీకు పుటిన్కు చాలా సన్నిహితమయ్యాడు. కానీ ఉక్రెయిన్ వార్ ఏంటంటే ట్రంప్ లెక్కల్ని అడ్డం తిరిపేసింది. సో ఉక్రెయిన్ వార్ వల్ల ట్రంప్ రష్యాను పూర్తిగా ఎంబ్రేస్ చేసుకోలేకపోయాడు. పుటిన్ ట్రంప్ల మధ్య అనివార్య డిస్టెన్స్ పెరిగింది. అమెరికా యూరప్ డివైడ్ అయింది. రష్యా చైనా క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే అటు చైనా పైన అమెరికా ఆంక్షలు, ఇటు రష్యా పైన ఆంక్షలు పెట్టడం వల్ల రష్యా చైనా ఏకమయ్యాయి. దీనికి తోడు ఇరాన్ నుంచి వెనుజులా వరకు ఈ రెండు దేశాల ఫారిన్ పాలసీ పొజిషన్లో కూడా కన్వర్జెన్స్ వచ్చింది. సో ఇప్పుడు ట్రంప్ రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అనుకుంటే, అంటే రష్యాను కలుపుకొని చైనాను ఐసోలేట్ చేయాలనుకుంటే ఇవి రష్యా చైనా కలిపి అమెరికాను ఐసోలేట్ చేసే పనిలో పడ్డాయి. సో ట్రంప్ ఈ ఛాలెంజ్ను ఎలా, ఇదో జియో పొలిటికల్ డిప్లొమసీలో ఒక పెద్ద ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ను ఎలా ఎదుర్కొంటాడు అని ఇటీవల ట్రంప్ ఒక విచిత్ర ప్రతిపాదన చేశాడు. రష్యాను కలుపుకొని చైనాను ఐసోలేట్ చేసుడు కన్నా అది సాధ్యమైతలేదు కనుక చైనానే కలుపుకొని మొత్తం ప్రపంచాన్ని వెళ్తే ఎట్లా బాగుంటుంది కదా అని కొత్త ఐడియా వచ్చింది. అందుకే G2 అని ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చాడు. ఈ G7లు G20లు టైం వేస్ట్ పని. G2 ఇలా ప్రపంచంలో ఎవరు పవర్ఫుల్, మా ఏరియాలో మేము పవర్ఫుల్ అమెరికా, మీ ఏరియాలో చైనా పవర్ఫుల్. సో అమెరికా చైనా మనం ప్రపంచాన్ని పంచుకుందాం. నీ ఏరియాలో నేను ఎంటర్ గాను, నా ఏరియాలో నువ్వు ఎంటర్ కాకు, మనం ఇద్దరము కలిసి కోఆపరేట్ చేసుకొని ప్రపంచాన్ని పొలిటికల్గా ఎకనామిక్గా గుప్పిట్లో పెట్టుకుందాం అని మొదలుపెట్టాడు. సో ఇది మన మిత్ర దేశాలకు కూడా ఒక పెద్ద టెన్షన్. ఎందుకంటే ఇప్పుడు అనేక సౌత్ అమెరికన్ కంట్రీస్ చైనాకు ఇప్పుడు లార్జెస్ట్, ఫస్ట్ సింగిల్ ఆర్ సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అంటే ట్రంప్ దూకుని ఎదుర్కోవటానికి సౌత్ అమెరికన్ కంట్రీస్ అన్ని చైనాతో చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ కలిగి ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ చైనా జింపింగ్ కలిస్తే, అమెరికా చైనాలు కలిస్తే మా పరిస్థితి ఏంటి అని. ఒకవైపు మీకు అమెరికా యూరప్ల మధ్య గ్యాప్ పెరుగుతుంది, చైనా యూరప్ల మధ్య రిలేషన్ ఉంది. మనమేమో చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్లో చేరాం. అమెరికా చైనా ఏకమైతే మన సంగతి ఏంటి అని ఇండియా, జపాన్ ఈ కంట్రీస్ కన్సర్న్. అందువల్ల ఇప్పుడు ఆ G2 ఏం చేస్తాడు ట్రంప్ అంటే ఇద్దరు కలిసి చైనాను ఐసోలేట్ చేసే స్ట్రాటజీ అనుసరించాలని ఇండియా, జపాన్ కోరుకుంటుంది. ఎందుకంటే మనకు ఇష్యూస్ ఉన్నాయి కనుక. కానీ అమెరికా చైనా కలిసిందనుకోండి ప్రపంచాన్ని పొలిటికల్గా ఎకనామిక్గా గుప్పిట్లో పెట్టుకునే ప్రమాదం ఉంటుంది. సో అది G2కు వెళ్తాడా, రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ ఏమవుతుంది, సో వాట్ విల్ బీ హిజ్ రోల్. ఇక మీకు నాలుగవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ట్రేడ్, తైవాన్, జియోపాలిటిక్, ఇరాన్ తర్వాత జియోపాలిటిక్ తర్వాత ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టెక్నాలజీ. సో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసించబోతోంది. ఇట్ ఈస్ ద మోస్ట్ డిస్రప్టివ్ టెక్నాలజీ. మీకు ఏఐ ఎరా బిఫోర్ అండ్ ఆఫ్టర్గా ప్రపంచం ఉండబోతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆధిపత్యం కొరకు అమెరికా, చైనా తీవ్రమైన పోటీ పడుతుంది. ఈ పోటీ ఎలా ఉందంటే కాంపిటీషన్ అండ్ కొలాబరేషన్ రూపంలో ఉంది. కాంపిటీషన్ ఏంటంటే అమెరికా ఓపెన్ ఏఐ క్రియేట్ చేసినటువంటి ChatGPT, గూగుల్ తయారు చేసిన జెమినాయ్, ఇలా మీకు మెటా, వీటికి బిగ్ టెక్ కంపెనీస్ ఒకవైపు, చైనీస్ కంపెనీస్ ఒకవైపు. సో చైనీస్ ఇప్పుడు డీప్ సీక్ వచ్చాక అమెరికా ఒక్కసారి హడలెత్తేసింది. సో మనకన్నా తక్కువ ఖర్చుతో
మనకన్నా తక్కువ టెక్నాలజీ చిప్స్తో చైనా మనతో సమానమైన ఈవెన్ పవర్ఫుల్ ఏఐ మోడల్స్ ఎట్లా రూపొందిస్తుంది అని. ఇవాళ ఏఐ ఏంటంటే ఎకానమీ నుంచి వార్ఫేర్ వరకు ఈవెన్ యుద్ధంలో కూడా పెద్ద ఎత్తున ఏఐ వాడుతున్నారు. ఇప్పుడు పెంటగాన్కు పలంటీర్తోనూ మీకు ఆంథ్రపిక్తోనూ అగ్రిమెంట్లు కూడా కుదిరాయి. సో అందువల్ల ఇవాళ ప్రపంచాన్ని ఏ శాసిస్తే ఏ రేస్లో అమెరికా చైనా ఏం చేయాలి, పోటీ పడాలా, సహకరించుకోవాలా, ఏం చేయాలనేది ఇప్పుడు ఛాలెంజ్. అందుకే మీకు చైనీస్ ఏఐ జర్నీని అడ్డుకోవటానికి ట్రంప్ ఎన్విడియా చిప్స్ చైనాకు అమ్మవద్దు అని చెప్పాడు. సో మీకు జన్సన్ హువాంగ్ బీజింగ్ వెళ్ళాడు, ఆఖరికి లాబింగ్ చేసి చైనా స్పెసిఫిక్ చిప్ తయారు చేస్తాడని ట్రంప్ అంగీకరించాడు. అంటే అత్యాధునిక కాకపోయినా చైనాకు వరకే క్లయింట్గా. బట్ ఏదైనా చైనా ఏం చేసింది, అసలు నువ్వు ఇట్లా చేస్తావా, నీ చిప్స్ అవసరం లేదు, నేనే సొంత చిప్స్ తయారు చేస్తా అని ఇప్పుడు వాళ్ళ సొంత సెమీ కండక్టర్ టెక్నాలజీ పైన భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. మామూలు ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇప్పుడు మన ప్రపంచం అంతా ఇన్వెస్ట్ చేసేది ఒక ఎత్తు అయితే అమెరికా మినహా, చైనా అంత ఒక ఎత్తు, అంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళ సొంత ఏ మోడల్సే కాదు సొంత చిప్స్ కూడా తయారు చేసే క్రమంలో ఉన్నారు. ఆ చిప్స్ తయారు చేస్తానికి కావాల్సిన రేర్ ఎర్త్ మళ్ళీ చైనా సప్లై చేయాలి, చిప్స్ ఏమో అమెరికా సప్లై చేయాలి. సో ఇద్దరికీ కూడా ఏ ఏజెంట్లు అవసరం. అందువల్ల ఏఐ వార్ఫేర్లో కాంపీట్ అవుతాయా, కాన్ఫ్లిక్ట్ అవుతాయా, కొలాబరేట్ చేసుకుంటాయా, మూడు సీలు పాసిబిలిటీ. విల్ చైనా అండ్ అమెరికా కంపీట్ ఫర్ ఏఐ గ్రోత్, విల్ చైనా అండ్ అమెరికా కొలాబరేట్ ఫర్ ఏఐ గ్రోత్, విల్ చైనా అండ్ అమెరికా కన్ఫ్రంట్ ఆన్ ఏఐ గ్రోత్ అనేది ఇప్పుడు చూడాలి. అది 4వది. 5వది ఏంటంటే మీకు ఈ చైనా అమెరికాల మధ్య ఉండేటువంటి రిలేషన్స్లో ఒక పెద్ద డైమెన్షన్ ఏంటంటే వరల్డ్ గ్లోబల్ ప్రపంచ దేశాల పట్ల మీకు ఏ రకమైన వైఖరి అనుసరిస్తారు అని. ఒక ఇరాను ఇదే కాదు, ఇప్పుడు మీకు వెనిజులా ఇష్యూ ఉంది, క్యూబా ఇష్యూ ఉంది. సో గ్లోబల్ వరల్డ్ ఆర్డర్లో ఏమవుతాయి. సో ఇప్పటి వరకు అమెరికా చెప్పేది అంటే డీకపుల్ చేసుకోము చైనాతో, అంటే విడగొట్టుకోము, ఎందుకంటే విడగొట్టుకోవడం సాధ్యం కాదు, డీ రిస్క్ తీసుకుంటామని. ఇప్పుడు అమెరికా అయినా ఇండియా అయినా డీకపుల్ కాదు. ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్స్ అత్యధికంగా చైనా అధీనంలో ఉన్నాయి. అంటే అమెరికాలో ఏది తయారు కావాలన్నా, ఇండియాలో తయారు కావాలన్నా దానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఇంటర్మీడియట్స్ చైనా నుంచి రావాలి. ఈ గ్లోబల్ సప్లై చైన్ను డైవర్సిఫై ఎలా చేయాలి, చైనా ఆధిపత్యాన్ని ఎలా ఎదుర్కొని డీ రిస్క్ చేసుకోవాలి. డీకపుల్ సాధ్యం కాదు, ఇప్పటికిప్పుడు చైనా ప్రొడక్ట్స్ని వాడడం అని ఎవరి తరం కాదు. కానీ చైనా పైన అత్యధికంగా ఆధారపడడాన్ని ఎలా నివారించాలి అది సప్లై చైన్ డైవర్సిఫికేషన్ అంటారు. అందువల్ల ఇలాంటి లోతైన ఇష్యూస్ ఉన్నాయి. ఇలా నా నమ్మకం 2 రోజుల పర్యటన తర్వాత ఏది పరిష్కారం కాదు. ఏమవుతుంది, మరి ఎందుకు వెళ్ళాడంటే ఇట్ ఈస్ ఫర్ మోర్ మేనేజింగ్ రైవల్రీ దెన్ రిజాల్వింగ్ రైవల్రీ అంటున్నారు ఎక్స్పర్ట్స్. అంటే ఇద్దరి మధ్య వైరం ఉంది, ఆ వైరము మరింత పెరగకుండా, ఆ వైరం మరింత నష్టం చేయకుండా కాస్త శాంతం పాటించడానికి 2 దేశాలు కలుస్తున్నాయి తప్ప ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఈ 2 దేశాల మధ్య అవి అంత తొందరగా పరిష్కారం అయ్యే అవకాశమే లేదు. ఏమన్నా ఉంటే డీరిస్కింగ్, డీకప్లింగ్ సాధ్యం కాదు. అందులో ఇట్ ఈజ్ ఓన్లీ మేనేజింగ్ రైవల్రీ. అంటే ఇప్పుడు మనం ఇంకా నష్టం ఎక్కువ జరగకుండా, ఇంకా ఎక్కువ ఉద్రిక్తత పెరగకుండా, ఇంకా ఆ పరిస్థితి చేజారకుండా ఎలా కాపాడుకోవాలనటానికే ట్రంప్ విజిట్. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ అంశాన్ని పరిశీలిస్తాము అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సార్ బయట హోమ్ అనేది ఇట్ ఈస్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రం హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈస్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం.
సార్ ఇవాళ కేబినెట్ భేటీ జరగబోతోంది. సో మనకున్న సమాచారం మేరకు ఒక 2 రోజుల్లో దీనికి సంబంధించి ఒక విధాన ప్రకటన చేస్తారు. సార్ ప్రైవేట్ సెక్టార్లో ఎంతకాలం మనం చూసాం, కరోనా టైంలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తాము, తప్పనిసరిగా హాజరు కావాల్సిన సిబ్బందికి తప్ప అందరికీ వర్తించేలా చేస్తాము అని చెప్పి. ఇది ఎంతవరకు సాధ్యం సార్? అంటే ఫస్ట్ మరి అంతకుముందు నాకు గుర్తెక్కడో సోషల్ మీడియాలో చర్చ పోలీసులకు కూడా వర్క్ ఫ్రమ్ ఇస్తామని చంద్రబాబు అన్నట్లుగా వార్తలు చక్కెర కొట్టాయి. వీక్ ఆఫ్ ఇస్తాము వీక్ ఆఫ్ కాదు, ఈవెన్ వర్క్ ఫ్రమ్ అన్నారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, అది చెక్ చేయాలి. ఇలా అంటే మరి కొన్నిసార్లు ఏమైతే అంటే మీమ్స్ కూడా వస్తుంటాయి, బట్ అన్నాడో తెలియదు నాకు, కానీ చూశాను నేను. సో పోలీసుల వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే అవకాశమే లేదు కదా. సో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇవాళ ఎస్ చంద్రబాబు నాయుడు ఐడియా తప్పని అనను. ఎందుకంటే ఈ గవర్నెన్స్ వచ్చిన రోజుల్లో మీ సేవ ఈ సేవ వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు ఇవి చెప్తే చాలా మంది నవ్వారు. ఇది ఏంటి, ఎంతమందికి తెలుసు, మన దేశంలో చదువు రాదు, ఈ సేవకి ఎవరు పోతారు, ఇదన్నీ అయితాయా పోతాయా అని మాట్లాడారు. సో ఇలా నిజమేంటి, ఇవాళ మన జీవితంలో భాగమైపోయాయి కదా. ఏం చదువు రాని వాడు కూడా మీ సేవ పోతున్నాడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఆ టెక్నాలజీ ఇనిషియేటివ్లు, ఈ గవర్నెన్స్లు, ఇందులో ఆయనకున్న ప్రావీణ్యత మనకు తెలుస్తుంది. కానీ సమస్య ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులకు ప్రజలు రాకుండా చేస్తే, ప్రజలు రావాల్సిన అవసరం లేకుండా ఉంటే ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు, ఉద్యోగులము ఇళ్ళల్లో, అది ఇంకా నష్టం కదా అంటాను. ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగం అంటే ఒక్కరే. ఇప్పుడు ఒక ప్రభుత్వ కార్యాలయం ఉంటుంది, ఒక 20 మందో 30 మందో ఉద్యోగులు ఉంటారు, 100 మంది ఉద్యోగులు ఉంటారు. కానీ అక్కడికి వచ్చే ప్రజలు 1000 మంది ఉంటారు. మరి ఆ 1000 మందికి ఎనర్జీ కన్సంప్షన్ అవుతుంది కదా, మొదలు అది తగ్గించగలగాలి. సో అది తగ్గించగలిగేటువంటి వ్యవస్థ ఉందా? అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటి నుండే పనిచేసేటువంటి సిచ్యువేషన్లో మన గవర్నెన్స్ ఉందా, మన అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ ఉందా, మన ఉద్యోగుల అకౌంటబిలిటీ ఉందా? ఇలా ఆఫీస్కి వస్తేనే ప్రజలకు ఎవడు పట్టించుకోడు, ఆఫీసుల చుట్టూ పిచ్చివోన్లాగా తిరగాలి, 10 సార్లు తిరిగితే పని కాదు, మనకు తెలుసు కదా ఇదంతా. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి అంటే, ప్రజలు కూడా ఇంట్లోనే ఉండాలి, వర్క్ ఎట్లయితుంది? అందువల్ల మీరు ప్రజలు రాకుండా చేస్తే చాలు, అది మొదలు రిఫార్మ్ ఉండాలి. అంటే ప్రజలు రావాల్సిన అవసరము లేని పరిస్థితుల్లో మన వ్యవస్థలు ఉండాలి. అంటే ప్రతిరోజు ప్రభుత్వంతో ఉండేటువంటి పనులు అది ఉందా? మనకెక్కడా లేదు కదా. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ లెజిస్లేచర్ ఉండాలి అని ప్రతిపాదించాను. అంటే మాకు అప్పుడు హారబుల్గా ఉండేది, ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వాలంటే 8 o'clock లోపల ఒక పేపర్ మీద రాసి పంపితేనే అలౌడ్. నాకు ఆశ్చర్యం వేసేది, దీన్ని ఏమున్నది ఆన్లైన్లో ఎందుకు ఇవ్వకూడదు అంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. క్వశ్చన్స్ మాకు రోజు ఈవినింగ్ 8కో 9కో ఒక బాయ్ వచ్చి అందరు ఎమ్మెల్యేలు ఇంటి చుట్టూ తిరిగి ఇచ్చేవాళ్ళు. నేను అనేవాడిని, ఈ క్వశ్చన్స్ మీరు ఈ ఆన్లైన్లో పంపొచ్చు కదా అంటే, ఎమ్మెల్యేలు అందరూ ఆన్లైన్ వాడరు సార్ అనేవాళ్ళు. అందువల్ల ఈ లెజిస్లేచర్ మొదలు ఇప్పటికైనా వచ్చిందో లేదో తెలియదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో క్వశ్చన్స్ కావచ్చు, మోషన్స్ కావచ్చు, ఏదైనా ఆన్ పేపర్లెస్గా ఉండగలగాలి. సో అందువల్ల మీకు ఫైల్ మూమెంట్ చాలా వేగంగా ఫైల్ మూమెంట్ జరగాలి. మనకు తెలుసు కదా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఎంత తిరుగుతామో. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది కంపారిటివ్లీ, కాదని అంటలేదు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో, ఆర్టీఓ ఆఫీసుల్లో ఎలా ఉంటుందో మనకు తెలియదా. సో అందువల్ల నిజంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ నడిస్తే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండి ఉద్యోగులు వాళ్ళ ఇళ్లలో ఉంటే లాభం లేదు. ప్రజలే ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేని పాలనా వ్యవస్థ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. తర్వాత డిజిటైజ్ కావాలి, ఎంటైర్ గవర్నమెంట్ రికార్డ్స్ అన్ని డిజిటైజ్ కావాలి. నువ్వు లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా చేస్తావు? డిజిటైజ్ మొత్తం. మరి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రతి డేటా డిజిటైజ్ అయిందా? ఎంటైర్ ఫైల్స్ అన్ని డిజిటైజ్ కావాలి, ఏది పేపర్ మీద ఉండకూడదు. అంటే మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే, నేను ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళిన అనుభవం లేదు, మీరు చెప్పాలి ఏమైనా వెళ్తే అక్కడ గవర్నమెంట్ ఆఫీస్లో ఫైలే కనబడద్దు, కంప్యూటర్ తప్ప ఫైల్ ఏమీ కనబడకూడదు.
ఎవరు పేపర్లు పట్టుకొని రావద్దు, ఫైల్ పట్టుకొని రావద్దు, ఎవరైనా అంటే పెన్ డ్రైవ్ పట్టుకొని రావాలి, అది కూడా అవసరం లేదు. అలా ఉందా? మరి అలా ఉంటే మీరు గవర్నమెంట్ రికార్డ్స్ అన్నీ డిజిటైజ్ అయిపోతే ఆ ప్రాబ్లం ఉండదు. సో అందువల్ల మొదలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎఫిషియన్సీ పెంచి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి సైబర్ సెక్యూరిటీ మెజర్స్ ఏర్పాటు చేసి డిజిటల్ లిటరసీ ఎనేబుల్ చేసి గవర్నెన్స్ అనేది రొటీన్గా జరిగిపోవాలి. ఇప్పుడు మీకు అమెరికాలో ఎవరినైనా అడగను మన వాళ్ళు, ఒక ఇల్లు పర్మిషన్ కావాలి అనుకోండి, కన్స్ట్రక్షన్. నేను అక్కడ ఒక దేశీ రెస్టారెంట్ ఓపెన్ చేస్తానికి వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు అడిగాను, అది కొత్త బిల్డింగ్, దాని బిల్డర్ కూడా వచ్చాడు, ఆ మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్. ఇది మీరు కట్టడానికి గవర్నమెంట్ ఆఫీస్కు ఎన్నిసార్లు వెళ్ళాడు? ఒక్కసారి కూడా వెళ్ళలేదు సార్ అన్న. జస్ట్ ప్లాన్ ఆన్లైన్లో పెట్టాను, ప్లాన్ అప్రూవ్ అయ్యి వచ్చేసింది, కన్స్ట్రక్షన్ చేస్తుంది. నథింగ్. నేను ఒక్కసారి కూడా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళలే అని, ఒక్కసారి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళలే, ఒక్కసారి ఎవరిని కలవలే, ఒక్కసారి ఎవరికి ఏమి ఇవ్వలే ఆమ్యామ్యాలు. సింపుల్. వాళ్ళు ఆ ఫైల్ ఆన్లైన్లో అప్లోడ్ చేశాను, వాళ్ళు చూసుకున్నారు, అప్రూవల్ ఇచ్చేసారు. సో ఇంత సింపుల్గా మన దగ్గర నడుస్తుందా? మన దగ్గర ఒక ఇల్లు కట్టాలి అంటే అప్రూవల్కి అప్లై చేస్తే అలా వితిన్ 24 hours లేదా 48 hours రీజనబుల్ టైంలో మనకు అప్రూవల్ వచ్చేయాలి. ఇంకా అప్రూవల్ 15 రోజుల దాకా రాకపోతే ఆటోమేటిక్గా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళాల్సిందే కదా. వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగం ఉండడు, ఉద్యోగం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఈ ప్రజలు మొదలు గవర్నమెంట్ ఆఫీస్ రావాలి, తర్వాత వాళ్ళ ఇళ్ళలో కూడా తిరగాలి, ఆ ఉద్యోగులు ఇళ్ళలో కూడా తిరగాల్సి ఉంటుంది. సో ఆ పరిస్థితి వస్తుంది. అంటే ఉద్యోగులేమో వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రజలేమో రన్నింగ్ ఫ్రమ్ ఆఫీస్ టు ఎంప్లాయీస్ హోమ్స్ అనే పరిస్థితి రాకూడదు కదా. సో అందువల్ల మీరు ఒకవేళ మనం మొత్తం ఎఫిషియన్సీ కనుక మారితే అభ్యంతరం వెళ్ళలేదు. ఇప్పుడు చేంజ్ వస్తుంది, లేదని అంటలేదు నేను. సో మీకు ఒకప్పుడు రిటైర్ అయితే లైఫ్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి. ఆ లైఫ్ సర్టిఫికేట్ పాపం ముసలి వాళ్ళు, వృద్ధులు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అలా లేదు. నువ్వు ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్లోనే నువ్వు ఒక సెల్ఫీ తీసినట్టు తీసి అప్లోడ్ చేసుకుంటే లైఫ్ సర్టిఫికేట్ అయిపోతుంది. సో వరల్డ్ ఇస్ చేంజింగ్, దాట్ టైం డిస్ప్యూట్ లేదు. చాలా మార్పు కూడా వచ్చిన మాట నిజం. కానీ ఆ స్థాయిలో మీకు ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ ఇప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు మేము ప్రజలకు సేవకులం, ప్రజల వల్ల మాకు ఈ జీతాలు వస్తున్నాయి, ప్రజల వల్లనే మేము ఉద్యోగంలో ఉన్నాం అన్న భావన ఎంతమందికి ఉంది చెప్పండి. నేను అందరినీ అంటలేను, ఎంతమందికి ఉంది? ప్రజలపైన మేమే అజమాయిషీ చేస్తాం, ప్రజలు మాకు చెప్పినట్టు తినాలనే భావన ఉందా? మేము ప్రజలకు సేవకులం, అందువల్ల ఆ భావన ఉందా? మీరు అది ఒక్కసారి ఎవాల్యుయేట్ చేసుకోండి కామన్ పీపుల్లో. నేనేం ప్రభుత్వ ఉద్యోగులను ఏమనడం లేదు, బట్ దట్ ఈస్ ద రియాలిటీ. అది ఇండివిజువల్ ప్రాబ్లం కాదు, అది అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ ప్రాబ్లం. అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ ప్రాబ్లం. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు అసలు యాక్సెసిబుల్ ఉంటారు ఎంతమందికి? సో అందువల్ల మీరు ఒక పని కావాలంటే 10 సార్లు తిరిగితే పని కాని పరిస్థితిలో మన వ్యవస్థ ఉంటే హౌ విల్ ఇట్ హ్యాపెన్? అది మారకపోతుందా? అందువల్ల అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ మావాలి, ఉద్యోగుల అకౌంటబిలిటీ, సెల్ఫ్ అకౌంటబిలిటీ ఉండాలి, ఎవరు ఉన్నా లేకపోయినా పని చేయాలి. వర్క్ ఫ్లో అనేది చాలా వేగంగా ఉండాలి. వర్క్ ఫ్లోలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉండాలి. వాళ్ళ ప్రొసీజరల్స్ అన్నీ రిలాక్స్ అయిపోవాలి. ప్రొసీజరల్ ఫ్రీడమ్ అంటాడు అమర్చేసే, ఆ ప్రొసీజరల్ ఫ్రీడమ్ ఉండాలి. అనవసరపు ఎక్కువ తక్కువ రూల్స్తో చావగొట్టే పరిస్థితి ఉండకూడదు. ఇవన్నీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో ఉండాలి. పేదవాడు నిరక్షరాస్యులు ఉంటే వారికి సహకరించే డిజిటల్ అసిస్టెన్స్, లీగల్ ఎయిడ్ సర్వీస్ లాగా డిజిటల్ ఎయిడ్ సర్వీస్ ఉండాలి. ఇవన్నీ ఏర్పాటు చేసి మీరు కొంతమేర వర్క్ ఫ్రమ్ పెడితే ఇవన్నీ ఏవి పెట్టకపోతే ప్రజలేమో కార్యాలయాల్లో, ఉద్యోగులేమో ఇళ్లల్లో ఉంటారు. ఇంకా ప్రజల పరిస్థితి ఇంకా హారిబుల్గా ఉంటుంది. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అని చెప్పి గత కొంతకాలంగా ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత పెంచుతారు ఫలితాలు వచ్చిన తర్వాత అని చెప్పేసి. అలాగే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అనే సంకేతాలను ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్ ధరలు పెరగవని చెప్పలేను అంటూ ఇప్పటికే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఇక రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇదే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఏంటి సార్, పశ్చిమాసియా సంక్షోభం కొనసాగితే పెట్రోల్ డీజిల్ ధరల పెంపు తప్పదు అనే సంకేతాన్ని ఇస్తోంది
కేంద్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు హైదరాబాద్ సభలో ప్రైమ్ మినిస్టర్ ఎనర్జీ సేవింగ్ చేయండి, కార్ పూలింగ్ చేయండి, మెట్రో ఎక్కండి అన్న దేనికి అనుకుంటున్నారు మీరు? Yes, sir. ప్రిపేరింగ్ అంతే. Yes. దాని తర్వాత ఏం చేశారు? వెంటనే ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ తగ్గించాడు, మినిస్టర్ల కాన్వాయ్ తగ్గించారు. ఎంత తగ్గుతుందండి మినిస్టర్ల కాన్వాయ్? Yes. ఓ 50 కార్లు తగ్గుతాయి. 50 కార్లలో ఎన్ని లీటర్ల పెట్రోల్ తగ్గుతుంది నాకు చెప్పండి. దేశ ఎకానమీకి ఎంత సేవ్ అవుతుంది? భారతదేశం వాడే డీజిల్ పెట్రోల్ ఎంత? ఈ మినిస్టర్లు ఒక 60-70 మంది వాళ్ళ కార్లు, వాళ్ళ కాన్వాయ్లు అన్ని కలిపి ఒక 300 కార్లు అవుతాయి అనుకుంటాను. వాళ్ళు రోజుకు 10 లీటర్లు వాడినా 3000 లీటర్లు అవుతాయి, అంతకన్నా కాదు కదా. సో ఎంత దీనికి? కానీ ఎందుకు చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్? దట్ ఇస్ ద సింబాలిజం. చూడండి, ప్రైమ్ మినిస్టర్ పాప అన్ని చేయాల్సిన అన్ని చేశాడు, ఇక తప్పనిసరి అయితే ఏం చేస్తాం మరి, ఆ భారాన్ని మన పైన మోపుతున్నారు అనేటువంటి ఒక పొలిటికల్ మేనేజ్మెంట్లో భాగం ఇది. అందుకే మీకు లేకపోతే వాస్తవంగా అయితే May 4th రోజే కావాలి. మీరు జస్ట్ ఒక రవిశంకర్ 5 years వెనక్కి వెళ్ళండి. Sir. మీకు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరిగాయి. కౌంటింగ్ రోజే పెంచారు. ఈసారి ఎందుకు పెంచలేదు తెలుసా? ప్రతిపక్షాలు ముందే చెప్పాయి. మీకు రాహుల్ గాంధీ ట్వీట్ చూడండి, అందరూ మాట్లాడారు ఖచ్చితంగా May 4th పెరుగుతాయని. అందువల్ల May 4th పెంచలేదు, లేదా ఇప్పుడు పెరిగాయి. అందువల్ల May 14th పెంచడానికి వస్తున్నారు ఇవాళ. May 4th లేకపోతే May 4th రోజే పెంచేవాళ్ళు. లాస్ట్ ఇయర్ ఏదో మొహమాట లేకుండా పెంచేశారు, కౌంటింగ్ జరుగుతుండే పెంచారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ముందే కూసాయి కనుక మేము చెప్పలేదు అని ప్రతిపక్షాలు అంటారు కదా. అందువల్ల మీరు ఆ రిజల్ట్స్ వచ్చినాక 40 రోజులు ఆగుతున్నారు. అందువల్ల మీరు గమనించండి, May 4th రిజల్ట్స్ వచ్చాయి. May 10th హైదరాబాద్లో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు. ఇది అంతకుముందు ఎందుకు మాట్లాడలే? అంతకుముందు ఎప్పుడు మాట్లాడలే కదా. ఇప్పుడు February 28 వార్ వచ్చింది, March 10th వరకే కదా భారీగా ఆయిల్ ప్రైస్ గ్లోబల్ పెరిగాయి. మరి March 10th గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే May 10th రోజు ఎందుకు మాట్లాడారు ప్రైమ్ మినిస్టర్? 2 నెలలు ఎందుకు మాట్లాడలేదు? 2 నెలలు మాట్లాడకపోగా ఈ 2 నెలల్లో ఈ రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ క్యాంపెయిన్ కొరకు ఎంత డీజిల్ వాడారు, ఎంత పెట్రోల్ వాడారు, అసలు ఎన్ని వేల కార్లతో ర్యాలీలు తీశారు. ఆఖరికి May 4th రోజు విజయోత్సవ ర్యాలీలు కూడా ఎన్ని వందల కార్లతో చేశారు. అవన్నీ అయిపోయి మెల్లగా తాపిగా May 10th రోజు అంటున్నారు. ఎందుకు? ఒకవేళ నిజంగానే పొలిటికల్గా ఇఫ్ యూ వాంట్ టు టెల్ ద ట్రూత్ టు ద పీపుల్ చెప్పాల్సి ఉంటే కదా. అప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇవేవి చెప్పరు. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే వడ్డనకు సిద్ధపడతారు. ఇది మొదటిది. రెండవది, నిజంగానే గ్లోబల్ ఆయిల్ ప్రైస్ పెరుగుతున్నాయి కాదని నేను అంటలేదు. గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నప్పుడు మీకు నిజంగానే గతంలోతో పోలుద్దాం. 2014లో $108 పర్ బ్యారెల్ ఉండే. ఇప్పుడు ఎంత ఉన్నది? లేటెస్ట్ చూడండి మీరు, 100 అబోనే ఉందా, 120 ఆ మధ్యలో ఉంటుంది ఆల్మోస్ట్. లేటెస్ట్ బ్రెంట్ క్రూడ్ తెలియదు, చూడండి ఒకసారి. చూస్తాను. సో $108 పర్ బ్యారెల్ ఉండే. అప్పుడు ఎంత ఉండే? పెట్రోల్ లీటర్కు 70 రూపాయలు ఉండే. ఇప్పుడు ఎంత ఉన్నది? 100 దాటింది కదా. మరి ఎందుకు ఉన్నది ఇప్పుడు ఈ తేడా? సో అప్పుడు ఇప్పుడు గ్లోబల్ ఆయిల్ ప్రైస్ ఒకే లెవెల్లో ఉంది. మరి ఎందుకని ఇప్పుడు ఇంత రేటు పెరిగింది? అసలు 4 ఏళ్ళుగా రేటు పెంచలే అంటున్నారు. అసలు 4 ఏళ్ల కింద ఎంత ఉండే? గ్లోబల్ ఆయిల్ ప్రైస్ $60 ఉన్నప్పుడు కూడా మీరు భారీగా 100 రూపాయలు తీసుకున్నారు కదా. ఎందుకు తీసుకున్నారు? ఆన్సర్ ఉండాలి కదా. సో ఇప్పుడు కాదు, 2012-13 అయితే $140 పర్ బ్యారెల్ ఇది. ఇప్పుడు అంతా కూడా లేదు ఎక్కడ. బ్రెంట్ క్రూడ్ 107 ఎగ్జాక్ట్లీ 2014లో బ్రెంట్ క్రూడ్ మనం తీసుకునే ఆయిల్లో ఎక్కువ భాగం బ్రెంట్ క్రూడ్ కనుక చెప్తున్నా. సో అరౌండ్ 108 సేమ్ ఉంది. చూడండి, ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఎంత ఉందో గ్లోబల్ ఆయిల్ ప్రైస్, ఇప్పుడు అంతే ఉంది. మరి అప్పుడు రేట్ ఎంత ఉంది మీకు 2014లో? మీరు అది కూడా గూగుల్లో సెర్చ్ చేసి దొరుకుతుంది. వాట్ వాజ్ ద ప్రైస్, ద రిటైల్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ పర్ లీటర్ ఇన్ 2014 అని నాకు గుర్తున్నంత వరకు 70 రూపీస్ ఉంది. ఓన్లీ 70 రూపీసే. మరి దీనికి ఇప్పుడు ఎందుకు ఇంత పెరిగింది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అప్పుడు మీరు ఇది ఇప్పుడు 107. ఇప్పుడు మీకు అంతకుముందు అయితే $60, $50, $70 చాలానే ఉంటాయి. February 28 వరకు $70 ఉండే కదా. 72.43. మరి చెప్పండి, ఇప్పుడు మీరే చెప్పండి. 72.43 ఎప్పుడు? 2014. ఇప్పుడు ఎంత? 110 రూపీస్. 110. మరి ఆ రోజు గ్లోబల్ ఆయిల్ ప్రైస్ ఎంత? $108. ఈ రోజు గ్లోబల్ ఆయిల్ ప్రైస్ ఎంత? సేమ్ $108. మరి ఆ రోజు 72 రూపీస్కి ఎందుకు పెట్రోల్ వచ్చింది?
ఈరోజు ఎందుకు 110 రూపీస్ పెట్రోల్ వచ్చింది? 40 రూపీస్ పెరుగుతుంది. 40 రూపీస్ ఎందుకు వచ్చింది? 40 రూపీస్ అంటే ఎంత? 60%. Yes. ఎందుకు ఎట్టున్నది? ఇప్పుడు పెరిగింది తప్పదంటున్నా. అన్యాయమే కాదా ఇది? అది ఇప్పుడు ఫిబ్రవరి 28 ఎప్పుడుంటే $70 per barrel ఉండే. Yes. అంటే $108 per barrel ఉన్నప్పుడు 70 రూపీస్ ఉంది పెట్రోల్. $70 per barrel ఉన్నప్పుడు 110 రూపీస్ అయింది. ఇప్పుడు కాదు 110 అయింది. $70 ఉన్నప్పుడు అయింది కదా. మరి ఎందుకైంది అంటే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ 40% తక్కువ ఉన్నప్పుడు పెట్రోల్ ప్రైస్ 60% ఎందుకు ఎక్కువ ఉంది అంటే దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇప్పుడు మీరు పెంచుతానే ముందు అంటే అప్పుడు ప్రపంచ చమురు ధరలు తగ్గినప్పుడు మీరు ఆ బెనిఫిట్ ఇవ్వలేదు. ప్రపంచ చమురు ధరల పేరిట ఆదా 10 రూపాయలు పెడితే మీరు 30 రూపాయలు భారం వేస్తారు. ఇదే ఛాన్స్ అని చెప్పి సో నీకు నూతన పడ్డం మీరు 100 రాలంటారు చూడండి. అలా నీవు ఆల్రెడీ భారాలు అనిపిస్తాను, దాంతోపాటు ఇంకొంత ఎక్కువ భారం అనిపిస్తుంది, ఏమైతే చేస్తాను. అవునా కదా. ఇప్పుడు గణాంకాలతో సహా ప్రూవ్ చేశారు. లెట్ ఎనీబడి ప్రూవ్ రాంగ్. నేను చెప్పింది తప్పని ఎందుకు ఎవరు మాట్లాడరు? మరి ఎందుకు మాట్లాడతారు? ఎందుకు ఇది నా ఆన్సర్ చెప్పరు? ఇక మూడోది, ఓకే ప్రపంచ చమురు ధరల మీద మీకు కంట్రోల్ లేదు, నేను ఒప్పుకుంటా. కానీ మీ మీద మనకి కంట్రోల్ ఉంది కదా. ఇలా 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 77.6% ఏది ఇండియాస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ అంటే మన దేశ ముడి చమురు అవసరాల్లో 77.6% దిగుమతి చేసుకోవాలి. ఇవాళ 88.6 పెరిగింది, 11% పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇది ప్రజలతో సంబంధం ఉన్న అంశమే కాదు కదా. నిజంగానే మీరు ఈ పరిస్థితి ఈ ఇంపోర్ట్ డిపెండెంట్ పెరిగి ఉండకపోతే ఇవాళ ప్రపంచ చమురు ధర పెరిగినా మనం తట్టుకోనగలిగే వాళ్ళం కదా. మరి ఎందుకు పెరిగింది? పోనీ ఇది వదిలేండి. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటారు, వ్యూహాత్మక చమురు నిల్వలు. అంటే బాగా ధర తక్కువ ఉన్నప్పుడు కొని పెట్టుకోవడం. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక విపరీతంగా ప్రపంచ చమురు ధరలు పడిపోయాయి. అది మోడీ వల్ల కాదు, కరోనా వల్ల కావచ్చు, రకరకాల కారణం, గ్లోబల్ ఎకానమీ సరిగా లేక కన్సంప్షన్ తక్కువని కావచ్చు, లేదా ఆయిల్ ప్రొడక్షన్ పెరగడం వల్ల కావచ్చు, బాగా తగ్గాయి. బాగా తగ్గినప్పుడు నువ్వు కొనిపెట్టుకోవాలి కదా, మన కెపాసిటీ పెంచుకోవాలి కదా. గ్లోబల్ బెంచ్ మార్క్ చెప్తున్నది 90 days అవసరాలకు తగినట్లుగా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉండాలి అని. చైనా లాంటి దేశాలు 180 days పెట్టుకున్నారు. మన పరిస్థితి ఏంటి? 10 daysకి ఉన్నాయి అంతే. ఆ కెపాసిటీ ఎందుకు పెంచుకోలేదు ఈ 11 ఏళ్ళ? పోనీ ఉన్న కెపాసిటీ వాడారా? టోటల్గా 5.33 మిలియన్ బ్యారల్స్ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఇండియాలో ఉంది. మీరు ఎంత స్టోర్ చేశారు? 3.37 మిలియన్ బ్యారల్స్ స్టోర్ చేశారు. 64% ఆఫ్ ద స్టోరేజ్ నిండింది. మిగతా మొత్తం 100% కనుక స్టోరేజ్ నింపి పెట్టుకుని ఇవ్వాలి, ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ప్రభుత్వ వైఫల్యాన్ని ఇవాళ ప్రజలపైన భారాలుగా మోపుతూ ఏం చేయాలి, పశ్చిమాసియా సంక్షోభం అని చెప్పడం ఎంత అన్యాయమో చూడండి. అందుకే నేను ఈ గణాంకాలతో సహా చెప్పాను. ఇప్పుడు మీరే సెర్చ్ చేసి చెప్పారు కదా. 72 రూపీస్ 43 పైసా 2014లో. ఆ రోజు $108 per barrel. ఈ రోజు అదే $108 per barrel. ఈ రోజు 110 ఉంది. ఆ మేరకైతే 70-60 ఉన్నప్పుడు 110 ఉండే. ఎందుకంటే పెరగ చాలా లేదు కదా. మరి ఎందుకున్నది అప్పుడు అంత ఎక్కువ ఎందుకున్నది? దానికి ఆన్సర్ చెప్పండి. చిన్న కరెక్షన్ సార్, 107 రూపీస్ సార్ పర్ పెట్రోల్ హైదరాబాద్ రేట్ చెప్తున్నాను. ఇక పొదుపు చర్యలు పాటించండి అంటూ దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కనీసం ఏడాది పాటు బంగారం కొనొద్దు, విదేశీ టూర్లు చేయకండి, అలాగే పెట్రోల్, డీజిల్, వంట నూనెల వినియోగాన్ని తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పేసి ఒకసారి అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేయండి. जैसे बड़ा संकल्प है पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना, साथियों हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे. अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले. अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है रेलवे की सर्विसेज से भेजें, ताकि इलेक्ट्रिक रेलवे होने के कारण पेट्रोल डीजल की जरूरत नहीं पड़ती है. जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है वो भी कोशिश करें कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें. जैसे आजकल जो विदेशों में शादियों का, विदेशों में घूमने का, विदेशों में वैकेशन पर जाने का मिडिल क्लास में कल्चर बढ़ता जा रहा है. हमें तय करना होगा कि जब ये संकट का काल है और हमारी देशभक्ति हमें ललकार रही है,
तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। भारत में बहुत सारी जगह, साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको यह तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। साथियों, हमने చాలా చాలా పొదుపు చర్యలు చెప్తూ ఉంటారు ప్రధాని మోదీ. ఏంటి సార్ ఈ పొదుపు చర్యల వల్ల అంటే పొదుపు ఎంతవరకు చర్యలు అవసరమే, కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే పొదుపు పరిష్కారం కాదు, పొదుపు ఉపశమనం. పరిష్కారానికి ఉపశమనానికి ఉన్న తేడా మనం గమనించాలి. పొదుపు చర్యలు అవసరమే. ఇప్పుడు ఉదాహరణకు ఖర్చులు తగ్గించుకోవడం మంచిదే. ఆదాయమే లేకపోతే ఖర్చు తగ్గించుకున్నా కూడా కష్టాలు తప్పవు కదా. ఆదాయం కొంత ఉండి కొంత ఖర్చు తగ్గించుకుంటే ఓకే. అందువల్ల ఎప్పుడు కూడా సొల్యూషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రిలీఫ్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చెప్తున్న ఆస్టరిటీ మెజర్స్ రిలీఫ్ కాదు మాత్రమే, అంటే కాస్త ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మనకు ఉపశమనం కలిగిస్తాయి. నిజమే, ఇవాళ పెద్ద ఎత్తున ఫారిన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లో జరుగుతోంది. ఇప్పుడు మనకు $691 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఈ 2 నెలల్లో $38 బిలియన్ తగ్గిపోయినాయి. ఇలాగే తగ్గుకుంటూ పోతే ఏంటి మన పరిస్థితి అనే భయం ఉన్నది. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ చూసిన శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాలు చూసాం. కోర్స్ ఆ స్థాయిలో మన కంట్రీ లేదు, కానీ కన్సర్న్లో తప్పులేదు. ప్రైమ్ మినిస్టర్ కన్సర్న్ తప్పలేదు, పొదుపు చర్య తప్పలేదు. కానీ ఈ పొదుపు చర్యలు ఎకానమీని కూడా దెబ్బతీస్తాయి, మనం అది మర్చిపోకూడదు. సో పొదుపు చర్యలు ఎకానమీని దెబ్బతీయకుండా పొదుపు చర్య. కానీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నా కాన్వాయ్ తగ్గించుకుంటా, ముఖ్యమంత్రి నా కాన్వాయ్ తగ్గించుకుంటా, దట్ ఈజ్ ఓన్లీ సింబాలిజం. వాళ్ళ కాన్వాయ్ల వల్ల కాదు సమస్య. ఎప్పుడు కూడా సొల్యూషన్స్ను స్ట్రక్చరల్గా చూడాలి. ఏం చేయాల్సిందే చేయాలి. ఎందుకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకు డాలర్లు క్రైసిస్ ఏంటి అసలు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం సంపాదించే డాలర్ల కన్నా మనం ఖర్చు చేసే డాలర్లు ఎక్కువైనాయి. ఎంత ఎక్కువైందంటే ఇప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. మనం సంపాదిస్తున్న డాలర్ల కన్నా మనం ఖర్చు చేస్తున్న డాలర్లు ఎక్కువై గ్యాప్ ఎంత అంటే $13 బిలియన్, 1.3% ఆఫ్ జీడిపి. ఇది ఒక్క క్వార్టర్లోనే మీకు $11 బిలియన్ నుంచి $13 బిలియన్ పెరిగింది. డెఫినెట్గా ఇది 2% ఆఫ్ జీడిపి వరకు కూడా టాలరెన్స్ లెవెల్ ఉంటుంది. బట్ 1.3% పెద్ద, ఒకప్పుడు బిలో 1% ఉంది. సో నేను అంగీకరిస్తా, ప్రైమ్ మినిస్టర్ కన్సర్న్తో టోటల్గా అగ్రీ అవుతా. సో ఎందుకంటే మనము ఎలా చేయాలి, దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దేన్ని అడ్రస్ చేస్తున్నాడు? ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్, ఫారిన్ ఎక్స్చేంజ్ స్పెండింగ్. ఫారిన్ ఎక్స్చేంజ్ స్పెండింగ్ తగ్గించుకోండి అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఫారిన్ ట్రావెల్ తగ్గించండి, ఫారిన్ కమాడిటీస్ కొనకండి, గోల్డ్ ఇంపోర్ట్ కనుక గోల్డ్ కొనకండి, మీరు ఆయిల్ వాడడం తగ్గించండి, వంట నూనెలు. ఎందుకంటే మనం వంట నూనెలకైనా పెట్రోల్ డీజిల్ అయినా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఖర్చు తగ్గించుకొని చెప్తున్నాడు. కానీ ఖర్చు ప్రజలు తగ్గించుకుంటారు. ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం మరి ఫారిన్ ఎక్స్చేంజ్ మనం ఎట్లా పెంచుకోవాలి అనేది ఎందుకు ఆలోచిస్తలేదు? ఇప్పుడు మీకు ఒక జనవరి మే మధ్య కాలంలోనే 2026 జనవరి మే 195,000 కోట్ల రూపాయల విలువైన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మన స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? అఫ్కోర్స్ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఒక ఫ్యాక్టర్, కానీ మనం ఎకానమీలో ఏమన్నా సమస్యలు ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నాం? నెట్ ఎఫ్డిఐ తగ్గిపోతుంది, అంటే మన దేశంలోకి వచ్చే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. రెండోది, మన దేశంలోకి వచ్చే ఫారిన్ రెమిటెన్స్ తగ్గిపోతుంది గల్ఫ్ వార్ వల్ల. కానీ మనం గల్ఫ్ వార్లో ఎక్కడ ఉన్నామా? మన సైడ్ లైన్ కూర్చున్నాం. కంప్లీట్ ఇండియా కంప్లీట్లీ డిస్టెన్స్ ఇస్తారు. మనం ఏమని ఉంటే మన ప్రైమ్ మినిస్టర్ ఫోన్లు చేస్తున్నాడు అని చెప్తున్నారు తప్ప మన రోల్ ఏమీ లేదు. అది మనకు చాలా పెద్ద సమస్య తెస్తున్నది అక్కడే. కానీ అక్కడ మన డిప్లొమసీ జీరో.
నో ఇనిషియేటివ్, నథింగ్. వి అబ్సల్యూట్లీ జీరో రోల్ ఇన్ ద వెస్ట్ ఏషియా వార్. సో అది మనకు దానివల్ల ఆయిల్ ప్రైస్ పెరిగాయి, మీకు ఫారిన్ రెమిటెన్సెస్ కూడా పెరిగాయి. అందువల్ల మనం ఆ సమస్య తగ్గించుకుంటే ఆటోమేటిక్గా కొంత అడ్రస్ అవుతుంది. అలాగే మూడోది ఏంటి, ట్రేడ్ డెఫిసిట్ $241 బిలియన్ నుంచి $281 బిలియన్ పెరిగింది వాణిజ్య లోటు. ఇందులో $116 బిలియన్ చైనా నుంచి. ఇలా చీపర్ చైనా గురించి ఎందుకు అనుమతిస్తున్నారు? ఏదైతే అవసరమో, ఇప్పుడు ఏదో డిఏపి ఫెర్టిలైజర్లు మనకు అవసరము, మనం కొనుక్కోవాలి. కానీ మనం చేయలేని మనం దిగుమతి చేసుకుని లాభం. చిన్న చిన్న వస్తువులు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీని మీద ఎందుకు ప్రభుత్వం ఒక నియంత్రణ విధించలేదు? ఎందుకు ఇది సాధ్యం కాదా? డొమెస్టిక్ యూరియా ప్రొడక్షన్ పెంచుకుంటే మనం యూరియా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు గల్ఫ్ దేశాల్లో ఈ వార్ వల్ల యూరియా ప్రైసెస్ కూడా బాగా పెరగబోతున్నాయి. దీన్ని మన డొమెస్టిక్ వంట నూనె 50% ఆఫ్ అవర్ ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్, ఇవాళ ఎడిబుల్ ఆయిల్ కన్సంప్షన్ మన ఇంపార్టెంట్. మీరు నూనె తగ్గించండి, దేహం బాగుంటుంది, దేశం బాగుంటుంది అన్నాడు ప్రైమ్ మినిస్టర్. నూనె ఉత్పత్తి ఎందుకు పెంచుకుంటలేము? మన పొలాలు లేవా? పంట పండించే రైతులు లేరా? మీరు బ్రహ్మాండంగా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వండి. మీరు ఎందుకు ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ ఎందుకు పెంచారు? ఎందుకు మన నూనె గింజల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించలేము? వీటికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల మనం ఎక్స్పోర్ట్స్ ఎలా పెంచుకోవాలి, మన ట్రేడ్ ఎలా పెంచుకోవాలి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా పెంచుకోవాలి, డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకొని ఇంపోర్ట్ల పైన ఆధారపడి ఎలా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సెక్టారే ఉంది, నేను చాలాసార్లు చెప్పాను. 2014లో 77.6% ఆఫ్ మన ఆయిల్ రిక్వైర్మెంట్ ఇంపోర్టెడ్. ఇవాళ అది 88.6% పెరిగింది. ఎందుకు పెరగాలి ఇంత? అందువల్ల మనం ఎక్కడెక్కడైతే ఇంపోర్ట్స్ పైన ఆధారపడుతున్నానో, అది మీరు క్రూడ్ ఆయిల్ కావచ్చు, డొమెస్టిక్ ఎడిబుల్ ఆయిల్ వంట నూనెలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, దీనికి ఒక ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకొని మనము దేశీయ ప్రొడక్షన్ పెంచుకోగలిగితే ఈ సమస్య మనకు ఉత్పన్నమే కాదు కదా. ఎందుకు మరి ఆ పని చేయలేకపోతున్నాం? 12 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా 70 ఏళ్ళ గురించి మాట్లాడేందుకు ఇప్పుడు 11 ఏళ్ళ నుంచి ఆ ప్లానింగ్ ఎందుకు లోపించింది అనేది ప్రశ్న. రైట్ సార్, కనీసం ఏడాది పాటు బంగారం కొనొద్దు అని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది సార్. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా నేను ఒక్కరోజే 8,000కి పైగా తులం బంగారం ధర పెరిగింది. సార్ ఒకసారి మోదీ ఏమని పిలుపునిచ్చారు ప్రజలకు అనేది गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको यह तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए సార్ ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ట్యాక్సెస్ పెంచడం తప్ప మరో పరిష్కారం లేదా? అంటే ఒక ఛాలెంజ్ కూడా ఉంది. అంటే నిజమే గోల్డ్ ఇంపోర్ట్స్ పైన మనం భారీగా ఖర్చు పెడుతున్నాం, దాంట్లో డిస్ప్యూట్ లేదు, అది పెరుగుతోంది కూడా. ఇప్పుడు మనము 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో $71.98 బిలియన్, $7,198 కోట్ల దిగుమతులు వేసుకున్నాం బంగారం పైన. సో అంత భారీ ఎత్తున దిగుమతి చేసుకున్నాం మనం. సో దీన్ని మీకు 2022-23లో ఇది $35 బిలియన్ ఉంది. అంటే మన గోల్డ్ ఇంపోర్ట్స్ డబుల్ అయింది. ఎందుకంటే మన దేశంలో వాడే గోల్డ్లో 90% ఇంపోర్టెడ్, ఇంకా మనకేం లేదు. ఒక 10% రీసైకిల్ గోల్డ్ అంటారు. అంటే ఇప్పుడు మనం పాత నగలు తీసుకెళ్ళి మళ్ళీ కొత్త నగలు చేయించుకోవడాన్ని రీసైకిల్ గోల్డ్ అంటారు. సో దీన్ని ఏం చెయ్యాలి అంటే గోల్డ్ సప్లై ఏమో దేశంలో లేదు, ఎందుకంటే మన దగ్గర గోల్డ్ మైన్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి, ఏమి లేవు. సో ఆ మైండ్ గోల్డ్ లేదు కనుక రీసైకిల్ గోల్డ్ ఎంత వస్తుంది, లిమిటేషన్ ఉంటుంది. అందువల్ల మీకు గోల్డ్ మనం కొనాలి అంటే ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవాల్సింది, ఇంకో మార్గమే లేదు. దానిపైన పెద్ద ఎత్తున ఫారిన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లో అవుతున్నది. కానీ కస్టమ్స్ డ్యూటీ ఇప్పుడు 6% ఉండే, 5% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉండే,
1% అగ్రికల్చరల్ సెస్ ఉండే, టోటల్ 6% ఉండే. ఇప్పుడు బేసిక్ కస్టమ్ డ్యూటీ 10%, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ పెంచారు, 15%, 9% పెంచారు. అందుకే మీకు ఆటోమేటిక్గా 8,000 పెరిగిపోయింది. సో అందువల్ల ఇది పెంచితే ఏమవుతుంది అంటే, ఒక ఛాలెంజ్ గత అనుభవం ఏం చెప్తుందంటే గోల్డ్ స్మగ్లింగ్ పెరిగింది. అంటే ఈ డ్యూటీస్ ఇప్పుడు మీరు దుబాయ్లో కొన్నారనుకోండి, గోల్డ్ దుబాయ్లో ట్యాక్స్ పడదు, నో ట్యాక్స్ దుబాయ్లో. సో ఏం చేస్తారు, దీన్ని అఫీషియల్గా దిగుమతి చేసుకుంటే మీరు కస్టమ్స్ దగ్గర 15% ఈ డ్యూటీస్ కట్టాలి. ఏం చేస్తారు, ఆడ లంచాలు ఇచ్చో లేకుంటే ఆడ కన్ను కప్పో ఇల్లీగల్గానో ఎక్కడో దాచుకునో వస్తారు. ఇప్పుడు మీరు చూడండి, అందుకే ఎయిర్పోర్ట్లలో బంగారం పట్టుబడింది అని వార్తలు చూస్తాం. చాలా మంది డౌట్ వస్తుంది, ఎయిర్పోర్ట్లు ఎందుకు బంగారం పట్టుబడతారు, రైల్వే స్టేషన్లు ఎందుకు పట్టుబడదు, ఎందుకు బస్తాల పట్టుబడదు అంటే విదేశాల నుంచి వచ్చేటప్పుడు గోల్డ్ పట్టుకొని వస్తుంటారు. ఒకప్పుడు నాకు ఇప్పటికి గుర్తు, మా మామయ్య మేనమామ దోహాలో పనిచేసేవారు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఎలక్ట్రీషియన్గా చేసేవాడు. సో ఆయన మా అత్తమ్మ పోయేటప్పుడు మొత్తం బంగారు నగలన్నీ ఇంట్లో పెట్టేసుకొని ఇక్కడ అన్ని రోల్ గోల్డ్ అంటారంటే ఆర్టిఫిషియల్ గోల్డ్ నగలు వేసుకొని దుబాయ్ పోయేది. వచ్చేటప్పుడు ఆ ఆర్టిఫిషియల్ గోల్డ్ నగలు పక్కబడేసి మళ్ళీ ఫుల్గా గోల్డ్ నగలు వేసుకొని వచ్చేది. ఆ రోజుల్లోనే ఫుల్గా అంటే ఉన్నంతలో ఎలక్ట్రీషియన్ కనుక ఇంత గోల్డ్ కొనగలుగుతారు అని చెప్తున్నా. సో అప్పుడు చూసేవాళ్ళం మేము, ఎందుకంటే మా నగలే మీ ఇంట్లో ఇవి మా పాత ఎప్పటి నుంచో చేసుకున్న నగలే అంటారు కదా, ప్రూఫ్ ఏముంటుంది. సో అలా ఇలా ఎత్తుగడ వేస్తూ ఉంటారు. సో అందువల్ల ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, మీకు గోల్డ్ మీద డ్యూటీస్ విధిస్తే అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది, అంటే అన్అకౌంటెడ్ గోల్డ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మన సొల్యూషన్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఒకటి గోల్డ్ సప్లైని ఎలా పెంచాలి, దేశంలో గోల్డ్ సప్లై ఎలా పెంచాలి, గోల్డ్ సప్లై ఎలా పెంచాలి దానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని మొదలుపెట్టారు. గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కూడా. ఇప్పుడు ఆల్ ఇండియా జ్యువెలరీ ట్రేడర్స్ అసోసియేషన్ వారు కూడా ఈ అప్పీల్ చేశారు. ఎందుకంటే పెద్ద పెద్ద జ్యువెలరీ కంపెనీల షేర్లు 5% పడిపోయాయి వెంటనే మోడీ పిలిపివ్వడంతోనే. సో వాళ్ళ అప్పీల్ కూడా ఏంటంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పెట్టండి అని పెట్టారు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏంటి, ఇది గతంలో పెట్టారు, కానీ దీంట్లో ఒక ఛాలెంజ్ ఉన్నది. ఏంటి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే, మీ దగ్గర ఉన్న గోల్డ్ తీసుకెళ్ళి మీరు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఆ గోల్డ్ డిపాజిట్ పైన ఇంట్రెస్ట్ ఇస్తారు. మీరు ఎప్పుడు కావాలన్నప్పుడు మళ్ళీ గోల్డ్ మీకు ఇస్తారు. కానీ మరి గోల్డ్ వాళ్ళ బ్యాంక్ లాకర్లో పెట్టుకుని మీకు ఎట్లా ఇంట్రెస్ట్ ఇస్తారు, ఇవ్వలేరు కదా. ఏం చేస్తారంటే ఈ గోల్డ్ను మెల్ట్ చేసి, మన నగలు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద డిపాజిట్ చేస్తే ఆ నగలు మెల్ట్ చేసి దాన్ని గోల్డ్ సప్లైగా మార్చేస్తారు. మళ్ళీ మనకు కావాల్సినప్పుడు మెల్ట్ గోల్డ్ రూపంలో ఇస్తారు, అది కాయిన్స్ రూపంలో, బార్ల రూపంలో, కానీ నగల రూపంలో ఇవ్వలేరు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎవరు కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో పాల్గొనడం కష్టమైంది. ఎందుకంటే గోల్డ్ లోన్ తీసుకుంటానేమో ఈ పని ఉండదు, నేను నగలు తీసుకుపోయి బ్యాంక్ దగ్గర తనఖా పెడతావు, లోన్ తీసుకుంటాం, మళ్ళీ లోన్ కట్టినప్పుడు నీ నగలు నీకు వస్తాయి. ఇది మెల్ట్ అయిపోతే నగలు అనేది మన దేశంలో సెంటిమెంట్. నేను మా అత్తమ్మ ఇచ్చింది, మా అమ్మమ్మ ఇచ్చింది, మా అమ్మ ఇచ్చింది, మా కూతురు పెళ్ళికి ఇచ్చినాం, ఇలాంటి సెంటిమెంట్ ఉంటుంది. దాని అంతా కరిగించితే వాళ్ళు ఒప్పుకుంటారా? అందువల్ల గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కష్టమైంది. ఎందుకంటే మన దేశంలో భారీ ఎత్తున గోల్డ్ 25,000 టన్స్ ఉన్నాయి గోల్డ్. ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర 25,000 టన్నుల గోల్డ్ ఉందట. సో అంత గోల్డ్ మన దగ్గర ఉంది. గోల్డ్ సప్లై లేక కాదు, అవన్నీ ఇళ్ళలో దాచుకున్నారు. టెంపుల్ దగ్గరనే ఒక 2,500 to 4,000 టన్స్ గోల్డ్ ఉంది ఇండియాలో, మన దేవాలయాల్లోనే. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో పెద్దగా టెంపుల్స్ పాల్గొనలేదు, ఎక్కడ కూడా సెంటిమెంట్ రకాల. ఒక టీటీడీ పాల్గొన్నట్టుంది, అక్కడ చదివాను. 7,319 kilograms ఆఫ్ గోల్డ్ టీటీడీ డిపాజిట్ చేసింది. దాని విలువ 17,000 crores అని. ఒక్క టీటీడీ మాత్రమే కాస్త పార్టిసిపేట్ చేసింది. సో 2,500 నుంచి 4,000 టన్నుల గోల్డ్, దేవాలయాల గోల్డ్. కానీ అది సెంటిమెంట్ కదా, దేవుని పైన ఆభరణాలు తీసుకెళ్ళి నువ్వు మా బ్యాంక్ డిపాజిట్ చేసి మెల్ట్ చేస్తా అంటే భక్తులు ఊరుకుంటారు ఆ సెంటిమెంట్లు. సో అది ఫ్యామిలీ సెంటిమెంట్, ఇది రిలీజియస్ సెంటిమెంట్. సో అందువల్ల ఏమవుతుంది, గోల్డ్ సప్లై మనకు పెరగడం లేదు. ఇప్పుడు గోల్డ్ సప్లైకి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వర్కౌట్ కాలే. అందువల్ల ఇలా ఒక అంచనా ప్రకారం 6 లక్షల కోట్ల విలువైన గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే $72 billion అంటే మీరు చెప్పండి, మోర్ దెన్ 6 lakh, 7 lakh crores, 7 లక్షల కోట్ల విలువైన గోల్డ్ మనం దిగుమతి చేసుకుంటాం. సో అందువల్ల ఈ ఛాలెంజ్ వస్తుంది. దీనికి ఇంకొక మార్గం ఏంటి, సావరెన్ గోల్డ్ బాండ్స్ ప్రభుత్వము రిలీజ్ చేసింది. సావరెన్ గోల్డ్ బాండ్స్ అంటే ఏంటంటే,
మీరు ఇవాళ ఒక ₹1,00,000 గోల్డ్ కొనాలనుకున్నారు. ఎందుకు? నగల కొరకు కాదు, కొని పెట్టుకుంటే పెరుగుతుంది అని అనుకున్నారు. కొనాలి అంటే ఫిజికల్ గోల్డ్ కొనాలంటే మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకొరకు ఈ సావరెన్ గోల్డ్ బాండ్ కొంటే ఇవాళ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది ఆ రేటుకు నువ్వు కొంటావు. మళ్ళీ నువ్వు అమ్మాలనుకున్నప్పుడు అదే రేటుకు నీకు అమ్ముతారు. అంటే పేపర్ గోల్డ్ అంటారు దాన్ని. అంటే ఫిజికల్ గోల్డ్ కాకుండా పేపర్ గోల్డ్. సో దానికి సావరెన్ అంటే ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. సో నేను ఒక 10 తులాల గోల్డ్ కొనాలనుకున్నాను. యాజ్ ఆఫ్ టుడే 16 లక్షలు ఇస్తాను. 10 తులాల గోల్డ్ బాండ్ ఇస్తాను నీకు. నేను మళ్ళీ నీకు కావాలన్నప్పుడు ఎప్పుడు ఆ రోజు 10 తులాల గోల్డ్ ఎంత ఉంటే అంత ఇస్తాను. దీన్ని సావరెన్ గోల్డ్ బాండ్స్ అంటారు. కానీ ఈ సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కూడా ప్రభుత్వం దాదాపు డిస్కంటిన్యూ పెద్దగా క్లిక్ కాలేదు. అంటే ప్రజలు గోల్డ్ కొన్నప్పుడు ఉండే కంఫర్ట్ ఫిజికల్ గోల్డ్ దాన్ని బ్యాంక్ లాకర్లో పెట్టుకొనైనా లాకర్ ఓపెన్ చేసి వెళ్ళి చూసుకొని ఒకసారి నా గోల్డ్ ఉన్నదా అని టచ్ చేసి ఆనందపడుతుంటారు. సో ఈ పేపర్ గోల్డ్ను అది కూడా మన దగ్గర జ్యువెలరీకి గోల్డ్ కొనే వాళ్ళు ఎక్కువ, ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ కొనే వాళ్ళు తక్కువ. సో అందువల్ల అది పెద్దగా క్లిక్ కాలేదు. అందువల్ల ఇది ఒక ఛాలెంజ్. దీనికి మరో పరిష్కారం ఏంటి అంటే గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ కొనడం తగ్గించాలంటే అదర్ ఎవెన్యూస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, స్మాల్ సేవింగ్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అవి మోర్ అట్రాక్టివ్ ఉంటే బంగారం ప్రావిడెంట్ ఫండ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ప్రైమ్ మినిస్టర్ చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర బంగారం కొనండి అని చెప్పకుండా ప్రావిడెంట్ ఫండ్ పైన వాళ్ళున్న ఇంట్రెస్ట్కు ఇంకో 4% పెంచి రూపాయి చొప్పున వడ్డీ ఇస్తా. ఎవరు ప్రావిడెంట్ ఫండ్ పెట్టుకునే వాళ్ళలో పేదవాళ్ళే కదా, సామాన్య ప్రజలే కదా. మీరు ఆ డబ్బులు మీరు గవర్నమెంట్ ఖర్చులకే వాడుకుంటుంది కదా, గవర్నమెంట్ లోన్లు తీసుకుంటారు కదా. ప్రావిడెంట్ ఫండ్ మీద పెడతారనుకోండి, గోల్డ్ మీద కొనకుండా నేను పిఎఫ్లో దాచుకుంటా అంటారు. సో అందువల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అదర్ రెవెన్యూస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మోర్ అట్రాక్టివ్ చేయడం. అంటే నీకు ఒక గీతను చిన్నగా చేయాలంటే ఆ గీత మలిపేయాల్సిన అవసరం లేదు, పెద్ద గీత గీస్తే చిన్నగా అయిపోతుంది. సో గోల్డ్ కన్నా బెటర్ రిజల్ట్ వచ్చేది ఇంకొక పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా నీకు అది బెనిఫిట్ అవుతుంది కదా. సో అందువల్ల ఇట్స్ ఎ డిఫికల్ట్ చాయిస్. ఎందుకంటే ప్రభుత్వానికి గోల్డ్ ఇంపోర్ట్స్ వల్ల ఎకానమీ ఏమీ పెరగదు, అది నిజం. అది గోల్డ్ అనేది ఐడియల్ అసెట్. అది మీకు ఎకానమీకి అది ఇంప్రూవ్ చేయదు. ఒక ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కోమో అదొక రక్షణ, అదొక ఇన్సూరెన్స్, ఒక సేఫ్టీ, ఒక భవిష్యత్తు గురించి భరోసా, కానీ ఎకానమీకి ఉపయోగపడదు. అందువల్ల ఈ డైలమా అయితే నిజం, కానీ దానికి పరిష్కారాలు ఏంటనేది ఛాలెంజ్. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొన్ని పొదుపు చర్యలు చెప్పిన తర్వాత మళ్ళీ లాక్డౌన్ దేశంలో తప్పదా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మోదీ అన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్, అలాగే ఫ్యూయల్ సేవింగ్ మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి. ప్రొఫెసర్ గారు, లాక్డౌన్ అంటే మనం చూసాం కరోనా సమయంలో మళ్ళీ లాక్డౌన్ అనేసరికి దేశ ప్రజల్లో ఒక రకమైన ప్యానిక్ ఏర్పడుతోంది. సో ఇది ఎంతవరకు నిజం సార్? మళ్ళీ దేశంలో లాక్డౌన్ తప్పదా? అంటే అది అసలు లాక్డౌన్ ఎందుకు చేస్తారు? కామన్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు ఇలా వదంతులు వ్యాపించే వాళ్ళు, రూమర్ మాంగరింగ్స్, ప్యానిక్ క్రియేట్ చేసే వారికి కొంతమందేమో కావాలని చేయొచ్చు, కొంతమందికి బుర్ర పని చేయొచ్చు. నాకు ఫస్ట్ పాయింట్ అర్థమయ్యేది లాక్డౌన్ ఎందుకు వచ్చింది, దేనికొరకు లాక్డౌన్ విధించారనే కామన్ సెన్స్ ఉంటే ఈ ప్రశ్న రాదు. లాక్డౌన్ ఎందుకు విధించారు? వైరస్ ఉన్నప్పుడు అది చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్ట్ అవుతున్నప్పుడు, దాని ఫలితంగా అనారోగ్యంతో బాధపడి మెడికల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మించి రోగులు వస్తున్నప్పుడు దాన్ని ఆ వైరస్ ట్రాన్స్మిషన్ బ్రేక్ చేయడానికి లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ పెట్టింది ఫ్యూయల్ సేవింగ్ కొరకు కాదు, లాక్డౌన్ పెట్టింది దేని కొరకు కాదు కదా. సో ఫండమెంటల్ రీజన్ ఫర్ లాక్డౌన్ ఏంటి? టు బ్రేక్ ది వైరస్ ట్రాన్స్మిషన్ ఆర్ అట్లీస్ట్ స్లో డౌన్ ద వైరస్ ట్రాన్స్మిషన్. దానివల్ల ఏమవుతుందంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోపప్ అయ్యేలా, ఇమ్యూనిటీ పెరుగుతున్న క్రమంలో వ్యాప్తి చెందితే దాని డిస్ట్రక్షన్ ఇబ్బంది అనేది తగ్గిపోతుంది. అది కదా దాని ఉద్దేశం. సో ఇప్పుడు దీనికి ఏం సంబంధం? లాక్డౌన్ పెడితే ఎకానమీ మొత్తం క్లోజ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? అసలు ఎకానమీ నడవదు కదా. అసలు లాక్డౌన్ వల్ల ఇంకా పరిస్థితి దిగజారుతుంది కదా. అఫ్కోర్స్ లాక్డౌన్లో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చూసాం, లాక్డౌన్లో మనము ఈ వీడియో కాన్ఫరెన్స్లు, ఆన్లైన్ కాన్ఫరెన్స్లు చూసాం కనుక మళ్ళీ వాటి మాట ఎత్తితే లాక్డౌన్ అనే భావన ఉన్నారు. కానీ అవి లాక్డౌన్తో సంబంధం, లాక్డౌన్తో మొదలు కావచ్చు, కానీ తర్వాత న్యూ నార్మల్ అయ్యాయి కదా. ఇప్పుడు ఒకప్పుడు టీవీ ఛానల్లో
జూమ్లో డిస్కషన్లో పాల్గొనేవారే కాదు. ఎవరైనా వస్తే ఆ స్టూడియోకి వచ్చి పాల్గొనేవారు, లేదంటే లైవ్ కిట్ వాళ్ళ దగ్గరికి పంపిస్తే 4Gనో ఓబీ వ్యాన్లో ఇవన్నీ పంపిస్తే అక్కడ నుంచి లైవ్లో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అదంతా పోయింది, జూమ్లో లైవ్లో వచ్చేస్తున్నారు. సో ఇది లాక్డౌన్ వల్ల రావడం లేదు, లాక్డౌన్ వల్ల కలిగిన ఒక అలవాటును మనము సాధారణ అలవాటుగా మార్చుకున్నాం అంతే తప్ప లాక్డౌన్ కాదు. ఇప్పుడు కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలు పెట్టాయి. ఎందుకు? అప్పుడు వైరస్ ట్రాన్స్మిషన్ ఆఫీసులకు అందరూ వస్తే వైరస్ ట్రాన్స్మిషన్ పెరుగుతుంది అని. ఇప్పుడు కూడా మనది ఓకే కదా, నడుస్తుంది కదా అని చెప్పి కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు. అందువల్ల దట్ ఈజ్ ఒక అలవాటు, ఒక పరిస్థితి, ఒక క్రైసిస్, ఒక అలవాటును మనకు చేస్తే ఆ అలవాటును కాస్త అది న్యూ నార్మల్ అంటారు దాన్ని. సో దానికి ఇప్పుడు లాక్డౌన్ సంబంధం ఏంటో నాకు నిజంగా అర్థమే కదా. ఈ వదంతులు వ్యాపించే వాడికి నమ్మేవారు, షేర్ చేసుకున్నవారు కాస్త బుర్ర ఉండాలి. ఎందుకంటే మనం ఎందుకు చేస్తున్నాం అసలు? పోనీ వీడియో కాన్ఫరెన్స్లు, ఆన్లైన్ మీటింగ్లు, వర్క్ ఫ్రమ్ హోమ్లు లాక్డౌన్ పీరియడ్లో చూసాం కనుక, ఇవంటే మన లాక్డౌన్ పీరియడ్లో వ్యాక్సినేషన్లు ఇవి కూడా చూసాం, ఆక్సిజన్లు. ఇప్పుడు మన ఆక్సిజన్ రెడీ పెట్టుకుంటారా? మీరు ఇప్పుడు వ్యాక్సినేషన్ రెడీ పెట్టుకుంటున్నారా? అప్పుడు అది కూడా చేసి చూశారు కదా, వ్యాక్సినేషన్లు, ఆక్సిజన్లు, ఇమ్యూనిటీ కిట్లు, టెస్ట్లు అవన్నీ ఇప్పుడు చేస్తలేరు కదా. మరి లాక్డౌన్ వస్తుందంటే మరి అవి కూడా ఉండాలి కదా. అందువల్ల ఒక సిచ్యువేషన్కు మరో సిచ్యువేషన్కు సంబంధమే లేదు. ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ సేవింగ్కు లాక్డౌన్కి ఏం సంబంధం? సో మీకు ఎనర్జీ అయినా ప్రైమ్ మినిస్టర్ అన్నది ఏంటి? పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి అన్నాడు తప్ప ఆపేయండి అన్నాడా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అన్నాడు, మెట్రో వాడన్నాడు. అవి మెట్రో అంటే కరెంటు, డీజిల్ బస్సులు, ఆర్టీసీ బస్సులలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తక్కువ, డీజిల్ బస్సులు ఎక్కువ కదా. మరి వాడరా? కార్ పూలింగ్ చేసుకోమన్నాడు, ఆపో అన్నాడా? మీరు లాక్డౌన్ అప్పుడు కార్ పూలింగ్ కాదు కదా, అప్పుడు ఇంకా కార్ పూలింగ్ అవాయిడ్ చేశారు. ఎందుకంటే ఎవరైనా మళ్ళీ వాళ్ళకు కరోనా ఉంటే ఎట్లా? ఇప్పుడు కార్ పూలింగ్ అంటే ఏంటి? ఒక్క కార్లో 5 పోడు, 5 పోతే ఇంకెక్కువ ప్రమాదం. మరి కార్ పూలింగ్ ఇది కంప్లీట్లీ ఎగనెస్ట్ కరోనా టైం కదా. కరోనా టైంలో కార్లో వీలైనంత మేరకు ఒక్కడే వెళ్ళారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవాయిడ్ చేశారు ఆ టైంలో. ఎందుకంటే బస్సులో పోతే 50-60 మందిలో ఎవరికో ఒక్కరికి కరోనా ఉండొచ్చు అని. మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు మన షిప్లో పోయే వాళ్ళందరికీ హాంటా వైరస్ ఎక్కలేదా? సో వాస్తవంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవాయిడ్ చేస్తారు. పర్సనలైజ్ ట్రాన్స్పోర్ట్ పెరిగింది కరోనా టైంలో. మీరు కావాలని లెక్కలు తీయండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కరోనా తర్వాత మీకు పర్సనల్ వెహికల్ కొనడం పెరిగింది. అందువల్ల మీకు కరోనా టైంలో అవాయిడ్ చేసిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచమన్నాడు, అవాయిడ్ చేసిన కార్ పూలింగ్ పెంచమన్నాడు. దానికి ఆన్సర్ ఏంటి? అది వదిలేస్తారు. ఇప్పుడు గోల్డ్ కూడా కొనడం 1 year వాయిదా వేయండి, కరోనాతో సంబంధం అదే అన్న. గోల్డ్ కొనడం వాయిదా వేయడానికి ఫారిన్ ట్రావెల్ వెళ్ళొద్దు అన్నాడు. ఇప్పుడు ఎక్కడైనా ట్రావెల్ రెస్ట్రిక్షన్లు పెట్టాడా? ఏదన్నా మీరు ఎయిర్పోర్ట్ దగ్గర టెస్టింగ్లు, ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారా? ఫారిన్ ట్రావెల్ వల్ల డాలర్లు ఖర్చు అవుతాయి అన్నారు. మీరు ఇండియాలో తిరగండి అన్నాడు, ట్రావెల్ మీద తిరగద్దని అనలేదు. మీరు అలాగే ఫారిన్ గూడ్స్ కొనకండి అన్నాడు, గూడ్స్ కొనద్దు అనలేదు కదా. అందువల్ల అప్పటికి ఇప్పటికి అసలు సంబంధమే లేకుండా లేనిపోని వదంతులు వ్యాపించి సమాజంలో ప్యానిక్ క్రియేట్ చేసే వాళ్ళపైన మనం అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.